అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. ఈరోజు ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద సమస్యలు ఏమవుతుందంటే శారీరక, మానసిక, సాంఘిక ఇంకా ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఉన్నాయి, చాలా వరకు మార్గాలు ఉన్నాయి. కొన్ని వరకు కొందరికి ఫిజికల్గా తగ్గుతూ ఉన్నాయి, కొందరికి మెంటల్గా రిలేటెడ్లో కొన్ని ఉన్నాయి. కానీ అన్నీ కలబోసి ఉండే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇంకో అనాదిది, అంటే చాలా పురాతనమైంది, ఇంకా విలువైంది ఒక శాస్త్రం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మనుషులకు మాత్రమే పనికొచ్చే విజ్ఞానం గురించి, మనుషులు మాత్రమే పనికొచ్చే శాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ఒక మంచి మార్గనిర్దేశం ఏదైతే ఉంటుందో అలాంటి విషయం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంకో దారి లేదు మనిషికి ఉండే ఒక మంచి దారి ఏదైతే ఉందో, ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఈ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ దాని విషయాలు మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. దానికి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అలాంటి శాస్త్రం ఏదైతే ఉందో అది యోగ శాస్త్రం. యోగం అంటే ఏంటంటే కలయిక, అంతే. మనం చాలా వరకు చదువుతున్నాం, బయట ఎక్కడ పోతే ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి. ఈరోజు మీకు కొత్తదనంగా చూపిస్తున్నాం. అంటే యోగాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఏం సంగతి, అసలు యోగా గురించి ఏంటి అని ఒక చిన్నగా చెప్తాం. ఎంతోమంది చెప్తున్నారు యోగా అంటే పతంజలి ప్రోడక్ట్లు లేకపోతే రామ్దేవ్ బాబా గారిది అంటున్నారు. అంటే తెలియని విషయం అయిపోయింది మనకి. యోగం అంటే అదొక శాస్త్రం, అంటే ప్రూవెన్ థింగ్. ఏదైతే మనిషి శరీరానికి, మనసుని ఎప్పుడైతే మనం ఓకే అంటున్నామో, దాన్ని ప్రూవ్ చేస్తున్నామో దాన్నే శాస్త్రం అంటారు. అలాంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో పూర్వకాలం ఋషులు, మునులు వాళ్ళందరూ ఎంతో క్రోడీకరించి అప్పుడున్న విషయాలన్నీ ఒక దగ్గరగా పెట్టి ఒక శాస్త్రాన్ని తయారు చేసేవారు. దానికి నిష్ణాతులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని రూపకల్పన మార్పు చెంది అదొక ఫిజికల్ థింగ్గా మారిపోయింది. సో ఫిజికల్ థింగ్ కాకూడదని, రెండోది అది ఒక శాస్త్రం. దాన్ని సెలిబేసి అంటే సమాధి స్థితికి, ధ్యాన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళే ఒక పెద్ద విద్య, ఒక మంచి విద్య అని చెప్పేసి చెప్పడానికి గురించి ఈరోజు వచ్చినాం. సో చాలా వరకు తెలిసిందే విషయం ఏంటంటే యోగాని ఎవరు కనిపెట్టారు కూడా ఎవరు తెలియపోతుంది. పతంజలి మహర్షి తయారు చేసింది జరిగింది. పతంజలి ఋషి అని చెప్పేసి చాలా కాలం క్రితం అతను మనకి శాస్త్రాన్ని, అప్పటి వరకు ఉండే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలబోసి తయారు చేసిన ఒక మంచి విషయం. ఇందులో 4 పాదాలు ఉంటాయి, దాంట్లో 196 సూత్రాలు ఉంటాయి. మనిషిని ఉన్నత స్థితికి ఉండే స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలాగైతే మారాలి, అసలు మనిషి తాలూకా మాన్యువల్ ఏంటి, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనిషి ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో చెప్పబడింది. ఒక ఫిలాసఫీ అనుకోవచ్చు, ఒక సైకాలజీ అనుకోవచ్చు, దిశానిర్దేశం అనుకోవచ్చు. వీటన్నిటినీ అందులో క్రోడీకరించబడింది. చూడండి, ప్రతి ఒక్కటిని కూడా మనం యోగంతో మిళితం అవుతుంది. ఇప్పుడు నా చెవులు యోగంతో ఉన్నాయి, నా ముక్కు, నా నోరు యోగంతో ఉన్నాయి. అంటే ఏదైతే తను అంటే వచ్చిన విషయాన్ని బ్రెయిన్కి అందించి 2 కలబోసి చేస్తుంది. అంటే మనసు, శరీరాన్ని 2 కలబోసి ఎప్పుడైతే జీవితం నడిపిస్తున్నామో దాన్ని యోగం అంటారు. అన్ని విషయాల్లోనే నేను చెప్పే మాటలు మీరు వింటున్నారో, వినిన తర్వాత మనసులో అన్వయించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మీ చేతులు, కాళ్ళు ఊపడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కలిపి యోగమే అవుతుంది. ఆ యోగం ఎప్పుడైతే మనసు, శరీరం లేకపోతే దాన్ని పరధ్యానం అంటాం. అంటే యోగం లేదు, అక్కడ ధ్యానం ఉంటే యోగం అవుతుంది, ధ్యానం లేకపోతే పరధ్యానం అవుతుంది. అలాంటి పరధ్యానంలో ఉండే మనిషి తాలూకా జ్ఞానాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఎప్పుడో పతంజలి ఋషి ఒక 8 భాగాలుగా రాశారు. అదే అష్టాంగ యోగ అంటాం. అష్టాంగ యోగ అంటే 8 అంగాలు ఉంటాయి, అందులో 8 భాగాలు ఉంటాయి. అందులో యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే మనిషి తాలూకా స్థితి ఎక్కడి నుంచి, రూల్స్ రెగ్యులేషన్స్ నుంచి, అంటే ఒక పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేస్తే ఎలాగైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో అలాంటి దగ్గర నుంచి వాడు ఉన్నత స్థితికి, ఒక పిహెచ్డీ లెవెల్కి వెళ్తే ఒక జ్ఞానాన్ని ఎలా సంపాదించి ఎంత ఆనందంగా ఉంటాడో అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ పంచకోశాల గురించి ఉంటుంటాయి. ఇంకా మన శరీరం ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అన్నీ కూడా అందులో ఉన్నాయి. అది కాకుండా భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ, రైట్, అన్నీ ఉన్నాయి. హఠయోగం అని చెప్పేసి కృష్ణుడే చెప్పేశాడు 18 పర్వాల్లో అన్ని యోగాలే. ఫస్ట్ విషాద యోగం నుంచి మళ్ళీ ఆత్మ సన్యాస యోగం, ఇంకా చెప్పుకోవాలంటే ముక్తి గురించి, ఆహారం గురించి అన్నీ యోగం 18 పర్వాలు రాస్తారు. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు మిళితమయ్యి మొత్తం అంతా ఒక కలబోసి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాం. అలాంటి కలబోసి నడిపించే జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోవాలని చెప్పేసి యోగంలో జరిగింది. చాలా వరకు మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవరో ఒకరు కాన్స్టిపేషను, బ్యాక్ పెయిన్ అంటారు,
తలనొప్పులు అంటారు, లేకపోతే స్ట్రెస్ అంటుంటారు, బాధలు అంటారు, పొట్ట తగ్గాలంటుంటారు. ఎన్ని విషయాలు వచ్చినా ఒక్క మార్గం ఏంటంటే యోగ మార్గం. ఫస్ట్ ముందు యోగాని పరిచయం అవ్వండి అంతే. ముందు మనం ఎప్పుడైతే యోగంలో పరిచయం అయ్యామనుకోండి, తెలియకుండానే మనకి దాని తాలూకు మార్గాలన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఇది ప్రకృతి తయారు చేస్తున్న ఒక శాస్త్రం, ప్రకృతి కోసం తయారు చేసిన శాస్త్రం. ఎందుకు మన ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి మన బాడీ తాలూకా మాన్యువల్, మన మనసు తాలూకా విధానం అన్నీ తెలుసుకోవాలి. ఆ విధానం విధి తెలుసుకుంటున్నప్పుడు మనకు వచ్చే ఒడిదుడుకుల్ని హాయిగా సాఫీగా జరిగిపోతారు. ఇంకా రానున్న కాలం కష్టంగా ఉంది అన్నప్పుడు ముందుగా మనం ఎలాగైతే జాగ్రత్త పడతామో శరీరంలో జరిగే ప్రతి ఒక్క మార్పుకి అతను ముందుగా దిశానిర్దేశం ఇచ్చబడింది. అందులో యమం అంటే అందులో మళ్ళీ అహింస, సత్య, అస్థేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. అంటే మనసావాచ కర్మన అహింస పాటించాలి, మనసావాచ కర్మన సత్యాన్ని మాట్లాడాలి, బ్రహ్మచర్యం అలాగే మనసావాచ కర్మన జరగాలి. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నాడు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత నియమాలు, శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. శౌచం, క్లీన్లీనెస్ కావాలి, సంతోషం కావాలి, మనసావాచ కర్మన. ఎవరు మాట్లాడడం లేదు ఈ మధ్యలో. ఏమంటే ఒక చెప్పేదోటి చేసేదోటి ఉంటుంది. అబద్ధాలు మాట్లాడుతున్నాడు, లోపలంతా అబద్ధం పెట్టుకుంటున్నాడు, బయటంతా సంతోషంగా నవ్వుతున్నాడు. దీనివల్ల మిస్ మ్యాచ్ జరిగిపోతుంది. అబద్ధం ఎప్పుడైతే నోటి నుంచి వచ్చేస్తుందో బ్రెయిన్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంటుంది, నీ కళ్ళు చెప్పేస్తే నాడి విధానం మారిపోతుంది. అలాంటివన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్ చెప్పబడింది. తర్వాత ఆసనం. ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్? అప్పుడు సిస్టమేటిక్ లైఫ్ నడిపించాలని ఆసనాలు చెప్పబడింది. అంటే ఒక స్ట్రెచర్ పోస్చర్ ఇష్టంగా చేయగలిసినంత వరకు చేసేయడం వల్ల శరీరంలో ఉండే కండర వ్యవస్థ, బోన్ వ్యవస్థ, నాడీ మండలం అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ అన్నీ నీట్గా తయారవుతాయి, సమతుల్యంగా ఉంటుంటాయి. దాని తర్వాత అది ఎందుకు ఆసనాలు? ప్రాణాయామం గురించి. ఎందుకు ప్రాణాయామం? మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు గాలి వచ్చే దిశ ఏదైతే ఉందో దాన్ని కూడా సమతుల్యం చేయడానికి, అంటే నీట్గా ఒక బ్యాలెన్స్డ్గా ఉండడానికి. అది ఎందుకు? ఆ ప్రాణాయామం ఎందుకు? ప్రత్యాహారం కోసం. అంటే విత్డ్రాల్ సెన్సెస్ గురించి రావడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి దేనికి చేయాలి, దేనికి చేయకూడదు అన్నీ అందులో నిర్వచించబడింది. ప్రత్యాహారం దేనికి? ధారణ కోసం. ఎందుకు ధారణ ఎందుకు ఉండాలి? ఒక ప్లానింగ్, మనం ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఎలాగైతే బట్టలు సర్దుకుంటామో అన్నీ మనం సర్దుకునే సిస్టంలో ఉండడానికి ధారణ. దేనికి ధారణ? ధ్యానాని కోసం. మనం ధ్యానించడానికి మనకు కావాల్సిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ధారణలో ఉంటుంది. ఒకసారి మనం ఎప్పుడైతే జర్నీలో కూర్చున్నప్పుడు ఎలాగైతే హాయిగా ఉంటామో దాని తాలూకా సిలబస్, దాని తాలూకా ఫలితం ఏదైతే ఉందో అది సమాధి స్థితిలో మనం పొందడానికి ఈ శరీరం ఎందుకు తీసుకున్నాం, ఈ శరీరం ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఎక్కడికి కలిసిపోతుందని ప్రతి ఒక్క చిన్న ప్రశ్నకు పెద్ద ప్రశ్నకు అన్నీ అందులో సమాధానం దొరుకుతాయి. ఫిలాసఫీ చాలా మంచిగా ఉంది. సైకాలజీ సిస్టమ్ ఎప్పుడో చెప్పేసినాడు. ఎన్ని విషయాలు చెప్తున్నారు, ఇవన్నీ విషయాలు మీరు మీ లైఫ్లో అన్వయించుకోవడానికి ముందు యోగ మార్గం ఎత్తుక్కోండి. దాని తర్వాత ఎందుకంటే మనుషుల్లో కులానికి మతానికి సంబంధం లేకుండా, జాతికి సంబంధం లేకుండా, అండ్ మోరోవర్ ఇంకా చెప్పుకోవాలంటే వర్గానికి సంబంధం లేకుండా అన్ని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చేయాల్సిన ఒక మంచి కార్యక్రమం ఏదవుతుందో అది ధ్యానం, అదే యోగం. ఆ యోగ స్థితిని ఈ జూన్ 21వ తారీఖు నుంచి మనకి ప్రపంచం అందించిన ఒక మంచి వరం అనుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఈ వారం నుంచి ఇప్పటి నుంచి మళ్ళీ యోగ మార్గంలో వచ్చి ఒక కొత్త లైఫ్ని మీరు అనుభవిస్తారండి. ఆల్రెడీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ యోగ మార్గంలో కూర్చొని అందరూ యోగులైతే బాగుంటుందని ఆది శంకరాచార్యులు ఎవరైతే చెప్పుకొచ్చారో అది మళ్ళీ మనం చేసి వసుదైక కుటుంబం పెంచుకుందామని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అందరూ దయచేసి ఈ యోగా డే ఏదైతే ఉందో యోగాని తన జీవితంలో అన్వయించుకొని మంచిగా ఆచరించి తద్వారా ఆరోగ్యాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. నమస్కారం.